మీరు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఏమన్నది, బీఆర్ఎస్ని దుమ్మెత్తిపోసింది. బీఆర్ఎస్ వాళ్ళు ఏమని ప్రెస్ మీట్ పెట్టింది నిన్న, చాలా ఆశ్చర్యం అనిపించింది. బీఆర్ఎస్ వాళ్ళు ఆమె ఎవరు, తుల ఉమ గారు మాట్లాడారు నిన్న. తుల ఉమ గారు ఏమంటున్నారు, లిక్కర్ స్కామ్ జరిగింది, ఈ సారా దందాలో, ఈ లిక్కర్ కుంభకోణంలో అమాయకుడైన వివాదరహితుడైన అవినీతి మత్సలేని అరవింద్ కేజ్రీవాల్ని అడ్డంగా ఇరికిచ్చినావు కదా నువ్వు అన్నారు. ఈ మాట మనం ఎప్పుడు మాట్లాడినాం? ఈ అరవింద్ కేజ్రీవాల్ని అడ్డంగా ఇరికిచ్చారు మీరు, అన్యాయంగా ఆయన ఆగం చేసిరు రాజకీయంగాని ఎప్పుడో లిక్కర్ స్కామ్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ నిన్న ఉండదాకా మాట్లాడినాం మనం. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఏకంగా బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు అదే విషయాన్ని, మనం చెప్పిన మాటని. గతంలో దోపిడీ జరిగింది అని కవిత వాటాలు ఉన్నటువంటి కేసుల విషయంలో మనం మాట్లాడితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. నిన్న తుల ఉమ గారు చెప్పారు. ఇది చూడండి, కేజ్రీవాల్ గారు ఆయన ఒక సామాజిక కోణంలో ఉన్నాడు, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ అది దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? చివరికి ఎక్కడ దాకా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది? అదే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పగలుగుతావా నువ్వు లిక్కర్ స్కామ్లో లేదని?